లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం, అలా ఉంటే బాగుండేది అంటుందా? అనదు. కానీ రుక్మిణీదేవి ఏమడిగిందో తెలుసా? మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు, ఈ సారథ్యాలు, ఈ రాజకీయ వ్యూహ రచనలు, అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి. మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి, చూసి సంతోషిస్తానంది. అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి. అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని. ఆ మూర్తే ఒకానొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్లిపోతున్నారు, చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్లిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది. ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డున వెళ్ళిపోతున్నారు. చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు, ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు, ఎవరో వెడుతున్నారు ఒడ్డునని ఓడలోంచి అరిచాడు, అయ్యా